నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి సరదాకే సరదా నేర్పిస్తాడు. ఆయన మాటల చమక్కులతో ఎంతోమందిని నవ్వించి ఓళ్ళాడించాడు. ఆయన్ని సరదాగా ఒక ఇంటర్వ్యూ చేయాలని ఎందుకు అనిపించిందంటే, సడన్గా ఆయన ఒక స్టార్తో డైరెక్ట్ చేయబోతున్నాడు సినిమా అనేది వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఎందుకో కానీ అది మిస్ అయింది. బట్ అసలు ఎన్ని కాదు, ఆయన పెన్లో అంత బలం ఉందో నాకు తెలుసు కాబట్టి ఆయన్ని కరెక్ట్గా కనబడి ఒక టెక్నీషియన్కి ఉండే విలువని గౌరవాన్ని పెంచుదాం అనిపించింది. అందుకే ఆయన పిలిచాను. ఆయన ఎవరో గాడు బెజవాడ ప్రసన్న గారు. నమస్తే అండి ప్రసన్న గారు. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ రైటింగ్స్ చూసి, మీ డైలాగ్స్ చూసి నేను ఎంత నవ్వుకుంటానంటే, దానికి తగ్గట్టు మీ త్రినాథరావు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన సినిమాల ద్వారానే నేను చూశాను ఫస్ట్. ఎవరో ఇతను వచ్చాడు కొడతాడు అని మాత్రం ఆ రోజు గట్టిగా చెప్పాను నేను మీ డైరెక్టర్ గారు కూడా. సినిమా చూడగానే ఫస్ట్ చెప్పింది, ప్రతిసారి డైరెక్టర్ని పొగుడుతాను కానీ ఆ పర్టికులర్ సినిమాకి వచ్చి మిమ్మల్ని పొగుడుకున్నాను నేను. ఆ సినిమా పేరు ఏంటంటే మీరు చెప్పండి. సినిమా చూపిస్తామా. సినిమా చూపిస్తున్నారా ఫైనల్గా? ఏదో జరుగుతుంది, సినిమాతో అయితే ట్రావెల్ అవుతున్నాం సార్. అంతే కదా, అంటే అదే కదా మనం కోరుకుంది కూడా యాక్చువల్లీ. అంతేనా? ఇప్పుడు ఒక ఫస్ట్ అది కాంట్రవర్సీ అనుకోకపోతే సార్, విపరీతంగా అసలుకి జనాలందరూ కూడా, మీడియా కూడా ఎస్పెషల్లీ, ఎందుకో నాకు తెలియదు కానీ మీడియా అంతా కూడా మీకు ఎందుకు ఒక సపోర్టింగ్ వైబ్స్ లాగా మాట్లాడతారు సార్. అది నాకు అంటే మీకు ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ నుండి అలా మాట్లాడతారో నాకు తెలియదు కానీ, ఈవెన్ నన్ను తీసుకున్నా సరే, నాతో పాటు సర్కిల్ చేసినా అరే మంచోడ్రా అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకని మీరు డైరెక్టర్ అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అందులో నాగార్జున లాంటి స్టార్తో అనగానే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాం. అసలు ఎందుకు నాగార్జునతో సినిమా అనుకొని మీరు డైరెక్ట్ చేయలేదు? వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? సార్, ఫస్ట్ నిజంగా మీడియా వాజ్ రియల్లీ వెరీ కైండ్ సార్. ఎందుకో తెలీదు, మీరు నమ్మండి, నా ఫ్రెండ్ సర్కిల్లో అన్న మాట, ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా ఇంత ప్రమోషన్ ఎవరు చేయరా, డబ్బులు ఇచ్చినా కూడా ఇన్ని ఆర్టికల్స్ ఎవరు రాయరా అని చాలామంది చాలాసార్లు అన్నారు నాతో. బట్ నేను నా లైఫ్లో ఎప్పుడు ఎవరితో పెద్దగా నాకు ఇంటరాక్షన్ కూడా పర్సన్స్తో కూడా ఎప్పుడు లేదు. నాకు కరెక్ట్గా ప్రెస్ మీట్కి వెళ్తే 10 మంది కనిపిస్తే మీరు నాకు తెలియదు అన్నట్టు అనుకుంటారేమో అని తలదించుకుని పక్కన నుంచి వెళ్ళిపోతాను. వాళ్ళందరికీ నా మీద ఇష్టం ఉంది, బట్ నాకు వాళ్ళు ఎవరో తెలియదు. అంత ప్రేమ మరి ఎందుకు చూపిస్తారో తెలియదు. దే ఆర్ సో కైండ్ ఆ విషయంలో. ఇక నాగార్జున గారితో వస్తే సార్ ఏం లేదు సార్ అనుకున్నాం, బట్ 2 వైపుల నుంచి టర్మ్స్ కండిషన్స్ లేకపోతే సిచ్యువేషన్స్ కుదరలేదు. కుదరనప్పుడు ఇప్పుడు నేను కూడా ఒక ఫస్ట్ సినిమాని ఎలాగైనా చేసేయాలి, ఒక సినిమా చేసాం అనిపించుకోవాలి అనే రష్లో ఉండే మనిషిని కాదు. అన్నీ కుదిరినప్పుడు నేను నా బెస్ట్ ఇవ్వగలిగిన రోజు సినిమా చేయాలి తప్ప సినిమా చేయడం ఏదో అలా చేయడానికి అయితే రాలా. ఇప్పుడు మా సినిమాల్లో కూడా మేమేం గొప్ప కళాఖండాలు తీసామా లేదా తెలియదు, బట్ తీసిన సినిమాల వరకు ఫెయిల్ అవ్వకుండా చేస్తున్నామంటే ఏమనుకుంటే దానికి 100% ఇవ్వడం మాత్రమే తెలుసు సార్ మాకు. కానీ మీరు చేసిన ప్రతి సినిమా కూడా ఒక సినిమా చూపిస్తే మామ అయిండొచ్చు, లేకపోతే నేను లోకల్ అయిండొచ్చు, లేకపోతే నేను మొన్న మధ్య వచ్చిన ధమాకా అయిండొచ్చు, ప్రతి దానిలోనూ ఒక మార్క్ అయితే ఉంది సార్ డెఫినెట్గా. అలాంటప్పుడు మీరు మరి అది ఎందుకు అంత రష్, కానీ ఎందుకు అంత పబ్లిసిటీ జరిగింది? అది ఏమో సార్, మేబీ నేను డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నారేమో, ఆర్ఎల్స్ ఇండస్ట్రీలో మీకు తెలుసు సార్, నేను చేసే పని గురించి కానీ దాని గురించి కానీ అందరూ మాట్లాడుకుంటారు. వీడు ఈ రోజు డైరెక్టర్ అయిపోతాడు, ఈ సంవత్సరం డైరెక్టర్ అయిపోతాడు అని కూడా చాలా మంది చాలా సార్లు అనుకునే ఉంటారు, 100% అనుకునే ఉంటారు. ఆ బజ్ బయట పబ్లిక్ లో ఉన్నా లేకపోయినా ఇండస్ట్రీ సర్కిల్స్ లో అయితే గ్యారంటీగా ఉంది. సో దానివల్ల ఫైనల్లీ అవుతున్నాడు అన్న దాంట్లో ఒక అట్లీస్ట్, అండ్ ఇంకొకటి ఒక సెన్సిబుల్ ప్రోడక్ట్ అయితే ఇవ్వగలుగుతాడు అంటే, ఏదో అవకాశం ఉంది కాబట్టి డైరెక్టర్ అవుతున్నాడని కాకుండా తను డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నారేమో దేవుడి దయ వల్ల. నన్ను ఎక్కువ కొంచెం ప్రమోట్ చేశారు. ఆ విషయంలో వెరీ వెరీ హ్యాపీ సార్. నేను అట్లీస్ట్ నేను ఎవరిని సార్, నేను మా ఊర్లో సరిగ్గా మాట్లాడాలంటే నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యేంత వరకు నేను ఎవరినో మా సంత చివరికి కూడా తెలియదు. నేను అసలు ఎవరితో ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో నన్ను ఏ పార్టీలోనూ మీరు చూసుండరు, ఏ గ్యాదరింగ్ లో చూసుండ్రు, ఏ ప్రైవేట్ పార్టీల్లో కూడా ఉండను సార్. నేను నాకు ఇల్లు ఆఫీసు, నాకు వేరే హ్యాబిట్ లేదు. అంత తక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఉన్నా నాకు ఇంత ఎక్స్పోజర్ ఇవ్వడం అంటే అది ఓన్లీ బికాస్ మీడియా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మాత్రమే తెలిసిన బెజవాడ ప్రసాద్ అని ప్రపంచం మొత్తానికి బాగా చూపిద్దామనే ఒక ఉద్దేశం. నెక్స్ట్ నాకు తెలిసి ఈ సంవత్సరం అయిండొచ్చు, వచ్చే సంవత్సరం అయిండొచ్చు, మీరు వద్దన్నా కూడా అది డైరెక్టర్గా అవుతారు నాకు తెలుసు. అది సార్ నాకు ఏం కంగారు నిజంగా రష్ లేదు సార్.
నేను ఇప్పుడు రైటర్ అంటే నేను ఒకటి అంటుంటాను, తెల్లగా ఉన్న ప్రతివాడు హీరో అయిపోవాలని, నేను రైటింగ్ వచ్చిన ప్రతివాడు డైరెక్టర్ అయిపోవాలని రూల్ ఏం లేదు. మన ఇండిపెండెంట్ క్రాఫ్ట్స్లో కూడా గొప్ప పేరు తెచ్చుకోవచ్చు సార్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, చోటకే నాయుడు గారి కంటే స్టార్ కెమెరామ్యాన్ ఒక టైంలో ఎవరూ లేరు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, ఇండిపెండెంట్ క్రాఫ్ట్స్లో వాళ్ళు చాలా బిగ్ నేమ్స్. మనం అలా ఉన్నా దట్ వాస్ వెరీ గుడ్, వెరీ హ్యాపీ కదా, వెరీ గుడ్ సార్. ఒక డికేడ్ తర్వాత ఒక 4 రైటర్ల పేర్లు రాయాల్సి వస్తే ఆ 4లో మనం ఉండగలిగితే అంతకంటే గొప్ప ఇంకేం కావాలి సార్ వచ్చినందుకు అక్కడికి. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఒక త్రివిక్రమ్ గారికి ముందు, త్రివిక్రమ్ గారి తర్వాత రైటర్స్ గురించి మాట్లాడదాం సార్. అంటే ఎందుకు ఆ పేరు తీశానంటే, అప్పటిదాకా రైటర్స్ డైరెక్టర్స్ అయిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు సార్. కానీ త్రివిక్రమ్ గారు వచ్చినాక దానికి ఒక స్టేచర్ తీసుకొచ్చారు. అవును, 100%గా ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఉండే ఫెసిలిటీస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఆ ప్రేక్షకులకు ఏం అందించగలరు అనేది హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఆ పాయింట్లోనే మీలాంటి వాళ్ళందరూ వస్తున్నారు, వచ్చారు, ఇక్కడి నుంచి కూడా వస్తారు డెఫినెట్గా. అంతేనా? అవును సార్. త్రివిక్రమ్ గారు, నేను నువ్వు నా నచ్చావు సినిమాని థియేటర్లో చూడలేదు సార్. అప్పటికి మా నాన్నగారు ఇంకా సినిమాలకు పంపించేవారు కాదు, ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు తప్ప. సంవత్సరానికి 1 సినిమా 2 సినిమాలు మ్యాక్సిమం. అలాంటి టైంలో నువ్వు నాకు నచ్చావని రిలీజ్ అయ్యి అది 175 days మా ఊర్లో ఆడినా కూడా నేను చూడలా. ఆడియో క్యాసెట్లు వచ్చాక ఆడియో క్యాసెట్లో విని అసలు ఎవర్రా ఈ మనిషి అన్న ఫీలింగ్ ఉంది సార్. గొప్ప గొప్ప డైలాగులు ఆయన ఎన్నో రాశారు సార్. బట్ మీరు ఎవరు, నేను సర్ప్రైజ్ అయిన 2-3 రోజులు నాకు మైండ్ చెడిపోయిన డైలాగు ఇదే అని మీరు కూడా షాక్ అవుతారు. నేను పొద్దున్నే ఎదవలు వస్తే నేను తప్పుకొని అంటాడు, నేను తప్పుకుంటాను అంటాడు. ఇది ఇప్పుడు ఈ రోజు మనకు అలవాటు అయిపోయిన జోక్ సార్. కానీ ఆ రోజుకి ఇలా ఒక జోక్ రాయడం లేదు సార్. అప్పటి వరకు వేరే కల్చర్ ఉండేది, వేరే టెక్స్చర్ ఉండేది, వేరే ఆర్టికులైజేషన్ ఉండేది. బట్ ఇదేంటిది నాకు ఇంకా ఆయన నచ్చిన దాంట్లో బీభత్సమైన, అందరూ చాలా గొప్ప డైలాగ్ చెప్తారు. బట్ కోట శ్రీనివాసరావు గారు మల్లేశ్వరి సినిమాలో అంటారు, అరే చిన్న చిన్న ఆటోలో రోజుకి 7-8 మంది చంపేస్తున్నారు, పెద్ద లారీ వేసుకెళ్ళి ఒక చంపలేకపోయాం. అదేం సర్కాజం, అది అట్లా ఎట్లా ఆలోచిస్తున్నాడు మనిషి. సర్కాజంలో అది నెక్స్ట్ లెవెల్. అది ఈ రోజుకి ఆ సినిమా వచ్చిన 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అలాంటిది చాలా షోస్లోను, చాలా చోట్ల, చాలా సినిమాల్లో ఆయన్ని ఇమిటేట్ చేసి రాసిన వాళ్ళందరూ దాటిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఉండొచ్చు. కానీ ఆ రోజుకి ఏం అర్థమయ్యేది కాదు. ఏంటి ఇదేంటిది, అందరూ హ్యూమన్ బీయింగ్స్ ఒకలా కలిసి అన్న పిచ్చే అంత ఇన్స్పిరేషన్ సార్ మాకు ఆయన. డెఫినెట్గా నాకు తెలియకుండానే నేను ఒక ఉదాహరణ చెప్పా, కానీ ఈజ్ ద ఫినామినా అసలు అందులో అసలుకి ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్. అందుకని ఇప్పుడు వచ్చే ప్రతి రైటరు, దమ్మున్న ప్రతి రైటరు మెగాఫోన్ పట్టుకుంటారని ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఆలోచనే తప్ప ఐ డింట్ పుష్ యూ, బట్ ఇది జరుగుతుంది అనేది అందరికీ తెలుసు సార్. అది నా ఉద్దేశం. ఇకపోతే నువ్వు నాకు నచ్చావు అనే సినిమా 175 days ఊర్లో ఆడితే కూడా థియేటర్కి వెళ్ళలేని ఒక కుర్రోడు ఏంటి, అసలు ఆ కథ ఏంది చెప్పండి నాకు. ఏం లేదు సార్, అంటే నా ఇంట్లో నేను చదువులో చాలా వీక్ సార్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ విషయం నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. చదువులో వీకా? చెప్తా మీకు. ఇది ఎక్కడా చెప్పని తెలియని విషయం ఏంటంటే, మా మదర్ 9th monthలో ఉన్నప్పుడు తనకి బీపీ ఎక్కువైపోయి కాన్షియస్గా ఉంటే చనిపోతారు అని చెప్పారు. సో 9th month మొత్తం ఆవిడని ఎనస్థీషియాలో పెట్టి 1 second కూడా స్పృహ రాకుండా ఎవ్రీ 6 hours ఇంజెక్షన్ చేస్తూ ఇద్దరం పోతాం అనుకున్న టైంలో లెక్కకి ఇద్దరం బతికాం. నేను పుట్టిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 4-5 days 5-6 days అదే నంబులో ఉన్నది. దానివల్ల నాకు మెమరీ, బ్రెయిన్ కానీ ఎక్స్పోజ్ అవ్వడానికి నాకు 20-25 ఏళ్ళు పట్టింది సార్. ఓ మై గాడ్, 20-25 ఏళ్ళ వరకు నేనేంటో కూడా, అంటే నేనేంటంటే మా ఇల్లు గుమ్మం దిగి గుమ్మం ఎక్కితే కిరాణా షాప్ ఉంది సార్. ఇక్కడ చెప్పింది నేను లిటరల్గా మెట్లు దిగి రోడ్డు దాటి మెట్లు ఎక్కితే గుర్తుండదు నాకు. సో నన్ను పంపించి మా మమ్మీ అరిసేది ఇక్కడి నుంచి, ఇది ఇచ్చి పంపించండి అని. అంత ఇదిలో ఉండేవాడిని. సో అసలు ఉన్న ఆటలకే మనకు చాలా కష్టం. ఈ టైంలో ఇటు సినిమాలు, ఆటలు ఇవన్నీ తిరిగితే ఇక అసలు బేసిక్ చదువు కూడా రాకపోతే ఇటు పైకి ఎలా వస్తాడన్న భయంతో కానీ దేంతో కానీ మిమ్మల్ని పంపల. ఎక్కడికి, మా స్ట్రీట్లో ఫస్ట్ టీవీ కొనుక్కున్నది మేమే సార్, కానీ లాస్ట్ కేబుల్ టీవీ పెట్టించుకుంది మేమే. ఓకే. ఫస్ట్ ఓఫర్ సిస్టమ్ ఉంది మా ఇంట్లోనే, కానీ ఒక క్యాసెట్ కూడా ఉండేది. కొన్నాడు ఆ టైంలో. నేను కొంచెం పెరిగే టైంకి అంటే నా 4th class 3rd class 4th classకి వచ్చేసరికి ఇక అన్నీ ఆపేసి ఇలాగే ఉండేది.
సినిమాలకి నేను ఎగ్జామ్స్ పాస్ అయిన ఎగ్జామ్స్ అయిపోతే ఆ రోజు వెళ్ళేవాళ్ళం. ఆర్ ఎల్స్ చిరంజీవి గారి సినిమా వస్తే ఆ ఒక్క రోజు మాత్రం మా నాన్నగారు రిక్షా మాట్లాడి ఫ్యామిలీకి ఎగ్జామ్షన్ ఆ రోజు ఆ చిరంజీవి గారి సినిమా ఒక్క సినిమాకి ఫ్యామిలీతో కలిసి వెళ్తాం. ఆ సినిమా ఏదైనా పర్వాలా. అన్ని సినిమాలు చూసుంటారు అయితే చిరంజీవి గారి ఆల్మోస్ట్ సార్. అంటే ఆ సందర్భం దగ్గరలో ఎగ్జామ్స్ అవి ఉంటే వెళ్ళేవాళ్ళం కాదు, కానీ లేకపోతే అన్ని సినిమాలు చిరంజీవి గారివి అయితే గరానా మగుళ్ళు అన్ని చూసేసారు. నాకు ఇందాక కూడా మళ్ళీ ఏమనుకోవద్దు వెనక్కి వస్తున్నాను. అమ్మగారికి వచ్చింది నేను ఇంతవరకు ఫస్ట్ టైం విన్నాను. ఇంతవరకు అంటే ఒక నెలంతా అనస్థీషియాలో ఉంచి ఆ మనిషిని అలాగా ఎందుకు అదేంటి వాట్ ఇస్ దట్? అంటే బీపీ సార్, ఎక్కువ బీపీ, హై బీపీ అయిపోయి ఆ బీపీకి కాన్షియస్నెస్ లో ఉంటే మనిషి కంట్రోల్ తప్పిపోతారు. పైగా లోపల క్యారింగ్ ఉన్న టైంలో కాబట్టి ఈవెన్ మా డాడీ దగ్గరికి వచ్చి ఇద్దరు ఉండరంటే కనీసం పెద్ద ప్రాణమైనా కాపాడండి వరకు వచ్చేసారు అందరూ. ఒక స్టేజ్ వరకు అందరూ ఫిక్స్ అయిపోయారు కూడా, ఇది రాదు బయటకు అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. ఏమో లక్కీగా వచ్చాను. బట్ ఇప్పటికీ నాకు నిద్ర కొంచెం ఎక్కువ. ఇంట్లో స్కూల్లో కానీ కాలేజీలో కానీ నేను పడుకుని ఉంటే అంత ఫాస్ట్గా లేపరు, ఎందుకంటే అది నాకు బై బర్త్ వచ్చిన ఒక ఇది కాబట్టి కొంచెం ఆ ఒక్క విషయంలో మాత్రం నన్ను అందరూ ఎక్స్క్యూజ్ చేస్తారు ఇంట్లో కూడా. అంటే పడుకుంటారు ఎక్కువసేపు, అంటే అదే దానివల్ల ఆ ఎఫెక్ట్ ఏమో మరి మేబీ అది అలాగే అలవాటు అయిపోయి వచ్చేసింది. కానీ అసలుకి నాకు ఇప్పుడు నాకు చాలా నాకు నిజంగా తెలియదు. నాకు మీరు ఆశ్చర్యం ఎవరికి చెప్పలేదు సార్ ఈరోజు. అదే చెప్తున్నా. అది మరి ఎలా క్లాసెస్ ఎలా చదువుకున్నారు, ఎలా గుర్తుండేవి సార్? ఇది ఒక చోట చెప్పాను కానీ సార్, నేను 7th క్లాస్ ఫెయిల్ అయ్యాను సార్. 7th క్లాస్ ఫెయిల్ అయ్యాను. 10th క్లాస్ నేను 2nd క్లాస్లో పాస్ అయితే మా నాన్నగారు మా పెద్ద నాన్నగారు ఊరంతా స్వీట్లు పంచారు. అయ్యా బాబోయా, 2nd క్లాస్లో పాస్ అయితే దట్ వాజ్ ఎ మిరాకిల్. అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం సార్. మా స్కూల్లో నేను 9th లాస్ట్లో ఉన్న టైంలో మా మ్యాథ్స్ టీచరు సార్ అనేవాడు. నాకు పాటలు బాగా పాడుతుండేవాడు సార్, ఎక్కువ గుర్తుండే. అప్పుడు గుర్తుండే ఎన్ని పాటల పుస్తకాలను గుర్తుంటాయి, కానీ చదువు ఎక్కిది కదా, మరి ఎందుకనో తెలియదు. ఒకరోజు మ్యాథ్స్లో 100కి 7 వస్తే ఆయన అన్నారు, ఒరే స్కూల్ ఎందుకు రాలేదురా నీకు 7 ఎందుకు వచ్చాయంటే, సార్ నాకు గుర్తుండట్లేదు సార్. నువ్వు ఆ మాట మాత్రం వద్దు, స్కూల్ మొత్తాన్ని ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు కూర్చుంటే వాళ్ళకంటే ఎక్కువ పాటలు నువ్వే పడతావు, నువ్వు గుర్తుండేట్లా అని మాత్రం మీరు ఏ కారణం అని చెప్పి ఒప్పుకుంటారు, అది మాత్రం చెప్పొద్దు అన్నారు. ఆ ఒక్క సెంటెన్స్ సార్, నేను 10th పాస్ అయ్యాను, ఇంజనీరింగ్ పాస్ అయ్యాను, నా లైఫ్ సెట్ అయిపోయింది. ఆ ఒక్కటే ఒక సెంటెన్స్ పుస్తకం తీస్తే నిజంగానే నాకు ఎందుకు గుర్తుండట్లేదు, అది గుర్తున్నప్పుడు ఇది ఎందుకు గుర్తు, అది గుర్తున్నప్పుడు ఇది ఎందుకు గుర్తుండట్లేదు, ఒకటే క్వశ్చన్ 100 మీరు ఒకవేళ నా చదువుకోవటానికి 3 రాకపోయినా కూడా అదే మాట 10 సార్లు అనుకునేవాడిని సీరియస్గా. అదే మెల్లగా మీ లైఫ్ని చేంజ్ చేసేసింది. ఒక సింగిల్ లైన్ సార్, సూపర్ అండి. ఆ లైన్ అలా గుర్తుపెట్టుకొని డెఫినెట్ ఆ గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని గురించి ఆలోచించడం అనేది మీ సక్సెస్ పాయింట్. ఇంకొకటి కూడా చెప్తా సార్, నా లైఫ్ని మార్చిన 2 సెంటెన్సుల్లో, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నా ఆలోచనలు అంతా కే విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు తీయాలి, డాన్స్ బేస్ మ్యూజిక్ బేస్ మీద చేయాలి అని నేను చాలా రీసెర్చ్ చేసి అన్ని కళాపీఠాల చుట్టూ తిరిగి అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని నేర్చుకొని ఇదే మైండ్లో ఉండేవాడిని. బట్ వెళ్ళి ఎవరి దగ్గర ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గర కలిసినా ఇట్లా డబ్బులు ఎవడు పెడతారు తమ్ముడు, ఇట్లా డబ్బులు ఎవడు పెడతారు నాన్న అనేవాళ్ళు. ఫస్ట్ నువ్వేంటో నువ్వు క్రియేట్ చేసుకో, దాని తర్వాత నీకంటూ టైం వస్తుంది అప్పుడు చేయాలి తప్ప. ఆయన ఏమన్నా అంటే నా డబ్బులతో నీ క్రియేటివిటీ సరదా తీసుకుంటా అంటే ఎలా తమ్ముడు అన్నాడు ఒక ప్రొడ్యూసర్. సూపర్, నా డబ్బులతో నీ క్రియేటివిటీ సరదా అని చాలా అన్నాను, కానీ అతను చాలా అసలైన వాడు వాడాడు. అసలు వాడితే అప్పుడు రియలైజ్ అయ్యి సరే కమర్షియల్ సినిమా ఏదన్నా మనం కూడా అందరూ రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయాలన్న దాంట్లో ఆలోచిస్తూ మొదలు పెడితే నేనేం ఆలోచించినది వేరే ఏదో సినిమాలు ఉండేది. ఇలా ఉండి నేను ఫ్రస్ట్రేట్ అయిపోయి నా వల్ల కాదా, అందరిలాగా నాకు కూడా ఏదో ఉందని భ్రమలో ఇక్కడ తిరుగుతున్నానా, నేను వర్త్ కాకుండా అటెంప్ట్ చేస్తున్నాను, రాంగ్ ప్లేస్లో ఉన్నానని ఫీలింగ్ వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ రాజారామ్ నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తే వాడన్నాడు, అరే చూసే కళ్ళల్లో క్రియేటివిటీ ఉంటే కనిపించే ప్రతిదీ క్రియేటివ్ కనపడుద్ది, నువ్వు చెత్తకుండా నువ్వు క్రియేటివ్గా చూడలేకపోతే అది నీ తప్పు, దాని తప్పు కాదు అన్నాడు. మీరు నమ్మండి సార్, మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రింగ్ ఉంటుంది కదా, రింగ్ వెనకాల చెత్త బాక్సులు పెడతారు వరుసనే. ఇంతకు ముందు ఒక అన్న క్యాంటీన్ పక్కన కరెక్ట్
ఆ రింగ్ మీద కూర్చుని నేను హాఫ్ డే కూర్చున్నాను నైట్, ఈవినింగ్ 6 నుంచి నైట్ వరకు. నాకు ఎందుకు ఏం కనపడుతుంది ఇందులో, ఏమీ కనపడలేదు ఫైనల్గా. బట్ అదే ఆలోచన, అదే వర్డ్, అదే సెంటెన్స్ నన్ను మార్చిన సెంటెన్స్లో అదొకటి సార్. ఫైనల్గా సార్ నాకంటే ఫైనల్ మీ సక్సెస్ పాయింట్ ఎక్కడంటే ఫస్ట్ నేను చూసింది సినిమా చూపిస్తాం మా దగ్గర సార్. కానీ అసలు ఇండస్ట్రీకి రావాలని అంత 10th క్లాస్ పాస్ అయితేనే స్వీట్లు పంచే ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎలా ఎంకరేజ్ చేశారు సార్? మనకి ఏది దూరం అవుతుందో మనకి దాని మీదే మోజు ఉంటుంది సార్. కరెక్ట్. దొరకకుండా నునుపు ఎప్పుడైనా సార్. ఏ అమ్మాయి అయితే ఒప్పుకోదో ఆ అమ్మాయికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. కరెక్ట్. అది లేకపోతేనే పిచ్చోళ్ళు అయిపోతారు. ఓకేనా? అట్లాగే నాకు సినిమా దూరం, నాకు అందంది నేను అందుకోలేంది. ఇంట్లో డబ్బులు ఉండేవి, మా నాన్నగారు నా చేతుల మీద ఆయన చాలా అస్సలు చదువుకోలేదు కానీ చాలా వెరీ జీనియస్ లాగా ఉండేవాళ్ళు సార్. అంటే పిల్లలకి డబ్బులు ఎప్పుడు దూరం అవ్వకూడదని చెప్పి ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ ఒక్క పని నన్ను పంపించేవాళ్ళు. ఎందుకంటే 500 నోటు నాకు పెద్ద విషయం కాకూడదు. కరెక్ట్. అప్పటికి 100 రూపాయలు కట్టలే ఉండేవి కదా, 100 రూపాయల బండిల్లు నాకు పెద్ద విషయం కాకూడదు, అట్లా ఉండేవాళ్ళు. 10th క్లాస్. సో ఏదైతే దూరమో దాని మీదే మనకి ఇష్టం ఉంటుంది సార్. సో సినిమా చూడనిచ్చేవాళ్ళు కాదు. మా ఇంట్లో చూసేదల్లా నైట్ 10 o'clock అయ్యేసరికి జయ హనుమాన్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది ఈ దూరదర్శన్లో. ఆ ఒక్క ప్రోగ్రాము నన్ను పడుకున్న తర్వాత చూడని ఆల్ ఫీలింగు. నేను మాత్రం దుప్పటికి చిన్న పన్నుతో కన్నం పెట్టి అందులో చూస్తుండేవాడిని. అలాగా. ప్లస్ ఎప్పుడన్నా ఏదన్నా ఆదివారం 4 o'clock సినిమా వస్తే పక్క రూమ్లో కూర్చుని డైలాగులు వింటాం, సీన్లు వింటాం, ఇది వింటాం, అది గుర్తుపెట్టుకోవడం. లేకపోతే ఎక్కడన్నా ఎదురింట్లో వాళ్ళు ఎప్పుడన్నా కొత్త పాటలకు వస్తే క్యాసెట్ పెట్టి ప్లే చేస్తుంటే అది బాత్రూంలో స్నానం అరగంట చేసి అది బాగా గుర్తుపెట్టుకుని పాటల పుస్తకం కొనుక్కొని. అంటే వీళ్ళు ఎంత మీరు రిస్ట్రిక్ట్ చేస్తే దాని మీద మనసు వెళ్ళింది సార్. నాకు ఊహ తెలియటం, నాకు సినిమా అంటే ఇష్టం కలగటం ఒకటే సార్. అది నేను విడదీసి చెప్పలేను ఇప్పుడు నుంచి అని నేను చెప్పలేను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా అంటే అది ఒక రకమైన. కానీ ఎందుకు ఇందాక నుంచి మీరు ఫాదర్ డాడీ అనగానే ఎమోషన్ అవుతున్నారు. ఆయన ఏం చేసేవారు? ఆయనతో ఎందుకు మీకు అంత అంటే ఒక్కరికి ఉంటుంది ఏంటి అసలు? మీరు ఆయనతో ఒకసారి ఆయన గురించి చెప్పండి నాకు. సార్ మాది చాలా క్లోజ్డ్ ఫ్యామిలీ సార్. అంటే నేను, అమ్మ, తమ్ముడు, నేను నలుగురుమే ఉండేవాళ్ళం. సో దానివల్ల కూడా ఎక్కువ ఒకళ్ళంటే ఒకరికి ఎఫెక్షన్. ప్లస్ మా నాన్నగారు రోజుకు 30,000 జీతం దగ్గర మొదలుపెట్టిన ఆయన 2 కొడుకులు ఇంజనీరింగ్ చదివించేంత వరకు ఓన్లీ మా కోసం ఎదిగాడు. నేను హలో గురులో కూడా ఒక డైలాగ్ రాశాను. ఒక తండ్రి సంపాదన ఎంత అంటే కొడుకు 10th చదివి 10th అంత, ఇంటర్ చదివితే ఇంటర్ అంత, ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ అంత. బా ఫ్యాంటాస్టిక్ సార్. ఆయనకి అంతకు మించి అంటే ఇంజనీరింగ్ చేసినప్పుడు సంపాదించేంత ఆయన 10th అప్పుడు కూడా సంపాదించవచ్చు. అవును. కానీ నేను ఓ సంపాదించాలని పిచ్చి లేదు. కానీ కొడుకు అవసరాలకి ఎంత అవసరమో అంత వాళ్ళ అవసరాలను బట్టి మన సంపాదన పెరుగుతుంటూ ఆయన ఎక్కువ కష్టపడుతూ ఇదంతా చేసుకోవచ్చు. ఆయన మా కోసం ఎంత చేశారన్నది తెలుసు కాబట్టి దాని మీద ఏదైనా కానీ ఇక నేను అది డీటెయిల్గా చెప్తూ పోతే అది ఒక పెద్ద అర్థమైంది. కానీ అంటే 100 రూపాయలు అదే నా ఉద్దేశం. అంటే ఆస్తిపరులా మీరు అనేది నా ఉద్దేశం కాదు సార్. మిడిల్ క్లాస్ సార్. కావాల్సింది ఉండేంత వరకు ఉన్నాం సార్. ఏ రోజు ఒక రోజుకి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఆ విషయంలో వెరీ గుడ్ క్లారిటీ ఉంది. ఓకే. ఈ టైంలో ఇప్పుడు మళ్ళీ నేను సినిమా ఇండస్ట్రీకి రావాలనిపించింది. ఫైనల్గా వచ్చారు వన్ ఫైన్ డే. ఎలా రావటానికి కూడా ఉండాలిగా సార్, ఏదో ఉండాలి. ఏమో సార్ తెలీదు. వచ్చేసాను అంటే హైదరాబాద్ బస్ ఎక్కి ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. అందరికీ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే లాస్ట్ ఇంక ఫైనల్ ఇయర్ 2nd సెమిస్టర్ ఇంకొక 6 నెలల్లో ఇంజనీరింగ్ అయిపోతుంది అనగా కూడా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళని ఎవరన్నా పట్టుకుంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళని కలిసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ 4 రోజులకు ఒకసారి వచ్చేసి అలా చేస్తుండేవాడిని. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. జాబ్ ట్రయల్స్ ఇంట్లో ఆబ్వియస్గా జాబ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, ఇటు ఎప్పుడు జాబ్ వస్తుంది, వాళ్ళ అబ్బాయికి వచ్చింది వీళ్ళ అబ్బాయికి వచ్చింది, మరి అన్నిటి మధ్యలో నేను ట్రై చేస్తుండేవాడిని. బట్ ఒకరోజు మా ఫాదర్ ఫీల్ అవ్వడం నేను చూసా. అంటే అందరికి వస్తుంది, నా కొడుకు ఇంత కష్టపడి చదివించాను వీడు ఏంటి ఎందుకు రావట్లేదు. వచ్చిన తర్వాత ఎందుకు ఒక రోజు అనిపించింది, సరే ఫస్ట్ ఇంతకాలం ఆయన 25 ఏళ్ళు నా కోసం పడిన కష్టం వేస్ట్ అవ్వడానికి వీల్లేదు, అది నేను బొడిదలో పోసిన పన్నీర్లా చేయడానికి వీల్లేదు అన్న ఒపీనియన్తో అనుకున్న దగ్గర నుంచి 20 రోజుల్లో జాబ్ వచ్చింది నాకు. ఏం జాబ్ చేశారు?
సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్, ఓకే. వెళ్ళాను, చేశాను, 11 నెలలు చేశాను సార్. 11 నెలలు అక్కడ కూడా నేను నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎంత పేరు గౌరవం ఉందో మీరు నమ్మండి. నేను వచ్చేసిన తర్వాత కూడా 5 ఏళ్ళు నా గురించి మాట్లాడుకునే అంత పేరు ఉంది అక్కడ. 11 monthsకే సీరియస్గా. సూపర్. నాతో ఎంతో మంది అన్నారు నీ టాపిక్ రాకుండా మాట్లాడరు అక్కడ అని. ఏం కంపెనీ అండి? ఇన్ఫోటెక్లో సార్. ఇన్ఫోటెక్లో, సూపర్. చేశాను, 11 months చేశాను. ఇక చేశాను కానీ మనకేమి ప్రాణం అంతా ఈడున్నప్పుడు అప్పుడు కూడా ఇక ఇంట్లో చెప్పకుండా జాబ్ చేస్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చేసి ట్రై చేసుకుని నాకేముందంటే నన్ను నమ్ము నాన్న, నాకు 2 ఏళ్ళు, నాన్న 1 ఏళ్ళు, నన్ను నమ్ము అన్న మాట సార్. నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఏ కథ చెప్పినప్పుడు, ఏ సీన్ చెప్పినప్పుడు, ఏ హీరోకి, ఏ ప్రొడ్యూసర్కి సార్ నన్ను నమ్మండి సార్ ఈ సీన్ బాగుంటుందని నేను చెప్పలేదు సార్. ఆ సీన్ బాగుండేలా చెప్తా. కానీ ఇది బాగుంది. మీరు అనగానే మీరు నేరేషన్ చేసిన విధానానికి సార్ ఏ హీరో అయినా ఫిదా అవ్వాల్సిందేనంట. అంటే నేను చూడలేదు కాబట్టి సార్ వాళ్ళు అలా చెప్పుకుంటున్నారంటే కూడా సింపుల్. ఒక మనిషి ఎదురుగా లేకుండా అతను ఎక్కడో అతని స్వపక్షంలో కాకుండా ఎక్కడో ఉంటే కూడా అతని గురించి మంచిగా మాట్లాడటం అనేది చాలా అరుదైన ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. యాక్సెప్టెడా సార్? అవును సార్. అలాంటిది నేను మీ గురించి భలే చెప్తాడ్రా బాబు కథ అనేది నేను చాలామంది దగ్గర విన్నా, ఎస్పెషల్లీ హీరోల దగ్గర విన్నా. హీరోల దగ్గర విన్నది అది మీకు పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఆ హీరోలు చెప్పినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేయొచ్చు కదా అని కూడా అన్న సందర్భాలు నాకు వినపడ్డాయి సార్. అందులో నిజం ఎంత అబద్ధం ఎంత చెప్పరా నాకు? నిజమే సార్. కథ చెప్తా సార్. నేను ఎంత కాదన్నా డైలాగ్ రైటర్ని కాబట్టి, పైగా నా కథల కంటే నా డైలాగ్స్కి ఎక్కువ గుర్తింపు వచ్చిన రైటర్ని కాబట్టి నేను కథని విత్ డైలాగ్స్ చెప్తా. ప్లస్ ఎంతో కొంత యాక్ట్ అంటే నేను లేచి నుంచి యాక్టింగ్ చేయకపోయినా కూడా నేను ఏ టైమింగ్ చెప్తానో అదే టైమింగ్ సినిమాలోకి వస్తుంది సార్. అంత ఆ సినిమాలో ఏదైతే ఉంటుందో అదే టైమింగ్తో చెప్తా. ఆ టైమింగ్ సో దానివల్ల మీరు సినిమా చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో నరేషన్ కూడా ఇంచుమించు అలాగే ఎంజాయ్ చేస్తారు. దానివల్ల అంటే ఈ కథ విని ఇంటికి వెళ్ళి జడ్జిమెంట్ తీసుకోవాలన్న ఫీలింగ్ ఉండదు. నీకు తెలిసిపోతుంటుంది చెప్తున్నప్పుడే నాతో పాటే సినిమా చేయాలో వద్దన్నది అర్థమవుతుంది. సో అట్లా ఉన్న పేరు, అట్లా ఉన్న దీంట్లో అందరూ బాగా చెప్తాడు అనుకుంటారు. ఓన్లీ కథే చెప్పామనుకోండి సార్, హీరో ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాడు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడంటే వెళ్ళాడు, వెళ్ళి మీకు హైలు రావు. మీకు ఆ హైస్ కూడా నేను చెప్తా. ఓకే, ముందే ప్లాన్ గా డైలాగ్స్లో కానీ పాజ్లో కానీ మీరు ఎక్కడ ఫీల్ అవ్వాలో అక్కడ పాజ్లు ఇవ్వడం కానీ అది కూడా మన ఆర్టే, మా చెప్పేవాడి ఆర్టే అంతే. సో దానివల్ల బాగా చెప్తాడని కొంచెం పేరు వచ్చింది. అంటే అది ఆ పాజ్ కూడా ఎంత ఇంపార్టెంటో ఒక స్టోరీకి. ఆ పాజ్ని తక్కువ అనుకోకూడదు. డెఫినెట్గా సార్, ఆ పాజ్ తెలియాలి. అండ్ ఇంకోటి నవ్వుతున్నారు అనుకోండి సార్, వాళ్ళ నవ్వుని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఆ నవ్వుని ఎంతసేపు హోల్డ్ చేయాలి, ఆ నవ్వు అయిపోతుంది అనేసరికి మళ్ళీ ఇంకో జోక్లోకి మనం అది కూడా పార్ట్ ఆఫ్ ది నరేషన్ స్కిల్స్లో ఒకటి అనుకుని అలాగే. రైట్. మీరు ఇన్ఫోటెక్ నుంచి ఇండస్ట్రీకి మూవ్ అయినప్పుడు ఏ ఉద్దేశంతో మూవ్ అయ్యారు సార్? నాకేం తెలియదు సార్, ఎవ్వరు తెలియదు సార్, ఓన్లీ సినిమా ఒకటే తెలుసు. అది ఎలా సార్? నాకు నిజంగా సార్ నేను చెప్తాను, నన్ను బిలీవ్ మీ, నేను ఈరోజు ఏం చెప్తే అది ఇందులో ఎగ్జాజరేషన్ లేదు. ఇదేదో నేను కారణ జన్ముడు నేనేమంటానంటే, నేను సినిమా ఇండస్ట్రీలో సెట్ అవుతానా, నాకు అవకాశం వస్తుందా, 5 ఏళ్ళకి వస్తుందా, 10 ఏళ్ళకి వస్తుందా, అదంతా ఆలోచన ఎప్పుడు లేదు సార్. నేను ఇండస్ట్రీ మనిషిని, నాకు ఇండస్ట్రీలో వస్తుంది, నాకు అంటే నేను వేరు ఇండస్ట్రీ వేరు కాదన్న ఫీలింగే ఉండేది నాకు ఎప్పుడు. అది అమాయకత్వం అనుకోండి, ఇది అనుకోండి. ఒకవేళ అది కనుక అతి అనుకుంటే నా ఇన్నేళ్ల జర్నీలో నా మాటల్లోనూ నా స్టేజ్ మీద ఎక్కడ చోట అతి మీరు ఫీల్ అయ్యేవాడు అసలు లేదు. నాకు తెలుసు కదా, నేను నార్మల్గానే ఉంటాను, కొంచెం కాన్షియస్గా కూడా నార్మల్గా ఉంటాను. బట్ ఎందుకో అది తెలియదు సార్ నాకు. అది చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి దాని మీద ఇష్టం ఉండడం వల్ల ఏమో కానీ అది నా పార్ట్ ఆఫ్ మై లైఫ్. అది ఇండస్ట్రీకి నేను రావడం, లేకపోతే సినిమాల్లో జాయిన్ అవ్వడం, ఏదో ఒక పని చేసుకోవడం అనేది జరిగి తీరుతుంది. అందులో నేను జరుగుద్దా స్వామి ఎలాగైనా అయ్యేలా చూడు కూడా లేదు, అది అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది అన్నది ఒకటే క్వశ్చన్ తప్ప. కానీ నేను ఇన్ని 100 ఇంటర్వ్యూలు చేశా కానీ దిస్ ఈజ్ ద ఒక క్వశ్చన్కి ఇలాంటి ఆన్సర్ నేను ఫస్ట్ టైం విన్నా. అంటే అంత నిజాయితీగా అనిపించింది. కానీ మొదటి రూపాయి ఎప్పుడు సంపాదించారు? మొదటి రూపాయి ఇండస్ట్రీలోనే సార్? ఇండస్ట్రీలో మొదటి రూపాయి దాసనారాయణరావు గారి కాంపౌండ్ నుంచి కామెడీ క్లబ్ అనే ఒక షోకి
తాండవ కృష్ణ గారు అని దాసనారాయణ అకౌంట్లో తాండవ అన్నయ్య గారి చేతుల మీద నాకు 4,000 రూపాయలు చెక్ ఇచ్చారు సార్. సూపర్. అది కూడా చెక్ ఇచ్చారు, నాకు అప్పటికి అకౌంట్ కూడా లేదు. అది అఫీషియల్ ఇన్కమ్ నాకు తెలిసి. సూపర్. కానీ ఏం గుర్తు చేశారబ్బా దాసరి గారిని. దాసరి గారిని కలిసారు అయితే మీరు? సార్ నేను దాసరి గారి గురించి నేను చెప్తే సార్ మీరు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకి తెలియదు సార్. సినిమా చూపిస్తున్నామో సినిమా చూసి ఆయన ఇంటికి పిలిచి షామ్యాన్ వేసి ప్రెస్ మీట్ పెట్టి ఆయన సొంత ఖర్చులతో నా గురించి అందరు సినిమా గురించి చెప్పి నా గురించి చాలా ఎక్కువ చెప్పి నన్ను ఆయనతో కంపేర్ చేసుకుని చెప్పాడు. ఇన్నేళ్ల తర్వాత ఎవరో ఒకరిని పొగడాల్సిన అవసరం నాకు లేదు. డైలాగ్ రైటర్కి ఎంతో గౌరవం వచ్చిన పేరు తెచ్చుకున్న నేను చెప్తున్నాను, నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు. ఇలా ఏదో చెప్పారు. మీకు తెలీదు ఆ ప్రెస్ మీట్లో నేను ఉన్నారా? నేను ఉన్నా ప్రెస్ మీట్. అప్పుడు చెప్పారు, దాని తర్వాత చెప్పారు, దాని తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాకి కూడా పిలిచి చెప్పారు. ఆయన చనిపోవడానికి 4 రోజుల ముందు పిలిపించారు సార్ నన్ను. ప్రసన్న నేను వస్తా, మన సినిమా చేద్దాం, నా బ్యానర్లో నువ్వు సినిమా చేయాలి అన్నారు. నేను ఆయన చనిపోయిన తర్వాత ఒక ఉత్తరం రాసాను సార్. అది చాలా మందికి తెలుసు, చాలా మందికి నేను చదివారా. ఈవెన్ చంద్రబోస్ లాంటి ఆయన కూడా ప్రతి సంవత్సరం దాసరి గారి జయంతికి కానీ వర్ధంతికి కానీ నేను పోస్ట్ చేస్తే ప్రసన్న గారు ఉత్తరాల్లో పాటల్లో క్లాసిక్, సినిమాలో క్లాసిక్ అంటారు కదా, ఉత్తరాల్లో ఏదైనా క్లాసిక్ ఉంటే అది ఇదే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంటారు. అంతే, ఉత్తరాల్లో క్లాసిక్ అది. అంతే, అంటే ఆ మనసు పొరల్లో నుంచి నాకు ఎందుకో సార్ మీకు తెలియదు, నాకు ఎందుకు ఎమోషనల్ కనెక్ట్ నాకు పర్సనల్ లెవెల్లో తెలియదు. కానీ నేను ఒక్కొక్క రోజు లోగా ఉన్నప్పుడు రాత్రిపూట ఆయన పాత ఇంటర్వ్యూలు అన్నీ చూస్తాను. నేను ఆయన ఒక్కొక్క ఇంటర్వ్యూని కనీసం 50 సార్లు చూసుంటా. 50 సార్లు. మీరు నేను వరుసగా డైలాగులు సార్ రిపీట్ చేయగలను సార్. నిజం సార్, ఈజ్ అ లెజెండ్. ఆయన అల్టిమేట్ పర్సనాలిటీ. అసలు అది ఆ పెట్టే గుణం కానీ, ఆ చూసే చూపు కానీ, ఆ ప్రేమ కానీ ఎవరికి రావు సార్. నేను చాలా ఎమోషనల్ అవుతాను సార్. నన్ను వదిలేస్తే నా కళ్ళం నీళ్ళు కూడా వస్తాయి. ఇప్పుడు అంత ఆయన నాకేం చేయలే, నాకు ఆయన ఏం పెద్ద, నేను ఆయనకి ఏం చేయలేదు, వేరే ఏం లేదు. ఎందుకో తెలియదు, ఒక ఎమోషనల్ కనెక్ట్ ఆయనకి నాకు ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు. కానీ బట్ ఎవరు లేనప్పుడు నన్ను గుర్తించి ఆయన ఇంటికి పిలిచి మాట్లాడడం వల్ల అదొకటే రీజన్. అంటే నేను ఒప్పుకోలేను. కానీ అదొకటి కాదండి, ఆయన సినిమాని చూసే విధానం ఉంటుంది సార్. బాసరి గారు ఎట్లాగంటే ప్రతి ఒక్కడికి అదే గౌరవం ఇస్తాడు. కానీ టాలెంట్ ఉన్నోడిని ఆయన అందలం ఎక్కించుకుంటాడు. ఆయన మీరు చేసింది కూడా భోజనం ఆయన డైనింగ్ టేబుల్ మీదే చేసి ఉండొచ్చు, అక్కడే కూర్చుంటారు, అక్కడికే తీసుకెళ్తాడు. అంటే అంత నా మనిషి, ఒక టాలెంట్ ఉన్నోడు ఇటు నావోడు అనే ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తాడండి. వాళ్ళకి భరోసా ఇస్తాడు ముందు. నువ్వు అసలు ఒక సినిమా నిజమైన డిజాస్టర్ సినిమాకి తీసుకెళ్ళి చూపించండి, దానిలో ఏదో ఒక పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ని హైలైట్ చేసి వాళ్ళని కాపాడతాడు. ఇంకొక మాట చెప్పలేదు సార్ సందర్భంలో, ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడుతూ ఆయన అన్నారు, మీకు ఇంత చేసిన తర్వాత, ఇంత జర్నీ చేసిన తర్వాత మీకు మిగిలిపోయిన కోరిక ఏంటి సార్ అని అడిగితే, అది మిగిలిపోయిన కోరిక అనుకోండి, ఆఖరి కోరిక అనుకోండి, నా ఇల్లు నా సినిమాల తాలూకు ఒక మ్యూజియంలా ఉండాలి. ఎవరు వచ్చినా కూడా ఒక బటన్తో నేను ఆ సినిమాల్లో ఏ సినిమా అన్నా చూడగలిగేలాగా ఫెసిలిటీ ఉండగలగాలి నెక్స్ట్ జనరేషన్స్కి అన్నారు సార్. నాకు శక్తి లేక నేను చేయలేకపోతున్నాను కదా సార్, నాకు ఎన్నోసార్లు అది చేయాలని ఉంది సార్ మనసులో. చేద్దామండి, ఏం కాదు, చేయొచ్చు, మీరు గట్టిగా అనుకోండి. అంటే ఎవరో అంటే ఉన్న వాళ్ళ మీద నాకేం కంప్లైంట్స్ లేవు, ఎవరితో నాకు సంబంధం లేదు. కానీ ఉన్నవాళ్ళు చేయలేదు అన్న బాధ, ఆయన నోటుతో ఆయన అన్నారు, నా ఆఖరి కోరిక అన్నది ఆయన చేయలేదన్న ఒక బాధ, ఇది నేను చూడలేదండి, అంత శక్తి లేదన్న ఒక బాధ మాత్రం నాకు 100% ఉంది సార్. లేదు సార్, 100% అవుతుంది. ఎందుకంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పటికీ ఏదైనా సమస్య వస్తే అయ్యో ఆయన లేడే అని ఫీల్ అయ్యేవాళ్ళు ప్రతిరోజు ఫిల్మ్ నగర్లో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఒక మొమెంటం జరుగుతుంది. పలానా డెఫినెట్గా సార్ ఒక దాని ఆ పర్టికులర్గా 1 వీక్ అదే వైరల్ అవుతుంటుంది, ఆ టాపిక్సే జరుగుతున్నప్పుడు దాసరి గారు ఉంటేనా ఇది 5 నిమిషాల్లో క్లోజ్ చేసేవాడు అని పెద్ద టాప్ స్టార్స్, పెద్ద ఇంకా డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పెద్ద అనుకున్న వాళ్ళు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఆయన గురించి గుర్తు చేసుకుంటారు. అంతకంటే జీవితానికి ఏం కావాలి. వెరీ అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మీ దగ్గర నుంచి. నాకు నిజంగా ఈ పాయింట్ కూడా తెలియదు, జస్ట్ చదివాను, ఆ రోజు ఫీల్ అయ్యాము,
మళ్ళీ మర్చిపోతాం, Sure. అది మానవ జీవితం. కానీ నిజంగా మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ సార్. డెఫినెట్గా వాల్యూడ్గా దాసరి గారికి ఏదైనా చేయాల్సి వస్తుంది. వీలైతే నేను ఆర్కే గారి దగ్గర పర్మిషన్ కూడా తీసుకుని ఆ బిట్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను మన ఇంటర్వ్యూలో. అంటే అంత మంచి వాల్యూడ్ పాయింట్ కదా అది. సో హ్యాపీ. ఇకపోతే మీరు అలా ఎక్కువ తీసుకున్నారు ఫస్ట్ ఇండస్ట్రీలో, అంటే అది విత్ సినిమా తర్వాతనా సినిమా ముందా? అసలు సినిమా లేదు సార్, దాని తర్వాత 4 ఏళ్ళు 5 ఏళ్ళకి సినిమా సార్. మరి అప్పటికే ఆయన మీకు ఆయన అలా ఎలా వచ్చింది ఛాన్స్ అది? అప్పుడు జనరల్గా నేను బాగానే అప్పటికి ఎలా అంటే సార్, నేను ధనరాజ్ గారి దగ్గర ఉంటుండేవాడిని సార్. నాకు పరిచయమైన ఫస్ట్ వ్యక్తి ధనరాజ్ గారు, సెలబ్రిటీ ధనరాజ్ గారు. నేను ఇండస్ట్రీని ఆయన కాళ్ళతోనే చూసా. నేను ఇండస్ట్రీలో నేను ఇచ్చిన ప్రతి షేక్ హ్యాండ్ ధనరాజ్ గారు చెప్తే ఇచ్చిందే. బాబా బాగా చెప్పారండి. ధనరాజ్ నీ జన్మ ధన్యం బ్రదర్. ఎందుకంటే అంటే నా ఉద్దేశం ఎంతోమందికి ఎన్నో చేస్తారు సార్, ఆ గుర్తుపెట్టుకోవడం ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఆ లాయల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ నో యూ పర్సనల్లీ, ఐ నో యూ, బట్ స్టిల్ ప్రేక్షకులకు తెలియదు కదా, వీళ్ళు ఏదో మాడుకుంటున్నారు అనుకుంటారు, కానీ ఇది నిజాయితీగా మాట్లాడుతున్నారు అనేది ట్యాగ్ చేస్తున్నా నేను అంత 100%. అది అందుకని అన్నాను. ధనరాజ్ కూడా ఎంత మంచోడో నాకు తెలుసు, అందుకని. సో ఆయనతో పాటు ఉంటున్నప్పుడు ఆయన చేసే సినిమాలతో ఆయనతో పాటు ట్రావెల్ అవటం, ఏదో ఆయన రాసుకుంటున్న స్కిట్లు, అప్పటికి ఆడియో ఫంక్షన్లో స్కిట్లు చేస్తుండేవాడు, వాటికి ఏదో మాట సహాయం చేస్తాం, వీటిల్లో నుంచి అలా ధనరాజ్ గారుని ఇలా చేద్దాం అనుకుంటున్నా ఒక షో, మీరు ఎవరన్నా తెలిసిన రైటర్ని ఎవరు ఉంటే చెప్పండి అంటే ఆయన నా పేరు చెప్తే అప్పటికి నాకు రైటింగే నాకు ఏం రాదు. ఏదో ఒకటి వెళ్ళి రాయి, నీకు ఆపర్చునిటీ అయితే వస్తుంది కదా, నువ్వు వెళ్ళి ప్రూవ్ చేసుకో ఏదో ఒకటి అంటే, జస్ట్ ఒక ఆపర్చునిటీ ఉంది, దాన్ని నేనేం బెస్ట్ ఇవ్వగలుగుతాన్న దాంట్లో నుంచి రాసుకుంటూ డెవలప్ అయ్యాం. అది దాని తర్వాత వీరా అనే ఒక షో వచ్చింది సార్. అది ఆల్మోస్ట్ షెల్వ్ అవుతున్న టైంలో వర్కౌట్ అవ్వాలి. అది షో షెల్వ్ అవుతున్న టైంలో ఇంకా 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ 4 ఎపిసోడ్స్ని అది బాగా బడ్జెటెడ్ షో. అవును. సో ఎవరు చేసింది? మన మల్లెమాల వాళ్ళు. అది యాంకర్ ఎవరండి? ఉదయ్ భాను గారు అనుకుంటున్నాను. సో లాస్ట్ 4 ఎపిసోడ్లు కామెడీ చేద్దాము అని పిల్లలతో కామెడీ చేయించడానికి అప్పుడు నన్ను పిలిపిస్తే ఆ 4 ఎపిసోడ్లు బాగా వచ్చింది సార్ రేటింగ్. ఓకే. పిల్లలు వాటిని చేయటం అంత బాగా నచ్చి అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది, ఈ చిన్నపిల్లలతో చేస్తే ఇలా ఉంటే ప్రొఫెషనల్స్తో చేస్తే ఎలా ఉంటుంది, జబర్దస్త్ స్టార్ట్. సో ఇక్కడి నుంచి నాకు మీరు తెలుసు అంతే. జబర్దస్త్లో అయిపోలా, జబర్దస్త్కి ఇక్కడ స్టార్ట్ సార్. అసలు ఏమీ లేని ప్లాట్ఫామ్ నుంచి సార్ కోటీశ్వరులు అయిన ప్లాట్ఫామ్ ఉంటుంది అంటే సార్ 100% జబర్దస్త్. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా 1000%. ఎవరు ఒప్పుకోని వాళ్ళు ఎవరు ఉండరు సార్. చెప్తున్నా, అక్కడ నాకు ప్రశ్న తెలుసు సార్. అప్పుడు నేను త్రిపుర అనే ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళని తీసుకుని వచ్చాను నేను జబర్దస్త్కి. అప్పుడు మిమ్మల్ని నేను పరిచయం అన్నపూర్ణలో కలిసాను నేను మిమ్మల్ని. అయితే నా పాయింట్ ఏంటంటే, అలా వచ్చినాక మొదటి ఎపిసోడ్కి 10వ ఎపిసోడ్కి ప్రసన్న, 50 ఎపిసోడ్కి ప్రసన్న, 100 ఎపిసోడ్కి ప్రసన్న పేరు వినిపించే క్రమం మారింది. అవును సార్. ద జర్నీ, ప్లీజ్ టెల్ మీ దట్. సార్ జబర్దస్త్ ఈరోజు ఒక గుడ్ షోస్లో ఒక షోలా ఉంది, కానీ సార్ ఫస్ట్ ఒక 100 ఎపిసోడ్స్ వరకు అది ఒక ఫీవర్. రాత్రి 9 అయితే ఇంటికి వెళ్ళిపోవాలనుకునేవాళ్ళు, 10ంటికి షాప్ కట్టేసేవాళ్ళు, 9ంటికే షాప్ కట్టేసిన వాళ్ళు ఎంతోమంది తెలుసు సార్ నాకు. ఆ టైంలో స్టార్టింగ్ టైంలో 100% కరెక్ట్. స్టార్టింగ్ టైంలో అంటే రోడ్ల మీద కూడా తిరిగేవాళ్ళు కాదు, ట్రస్ట్ మీ, అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఇంకా యూట్యూబ్లోకి ఎపిసోడ్ రావడం ఇది కూడా లేదు, రిపీట్ టెలికాస్ట్ కూడా లేదు, అప్పుడే చూడాలి, అంతే. చూస్తే అదే చూడాలి. అలాంటి టైంలో కామెడీ ఫస్ట్ టైం ఎవర్ కామెడీ షో. సో ఆ విపరీతమైన పేరు, దాంతోపాటు ప్యారల్గా ఆడియో ఫంక్షన్స్ అవి చేస్తుండేవాళ్ళం. దాంతో ఎక్కడికి వెళ్ళినా కూడా నా పేరు నిజంగా వినిపించింది సార్. మీరు నమ్మండి, నాకు ఒకటేసారి ఒక 6 నెలల గ్యాప్లో 14 సినిమాలు వచ్చాయి. ఎందుకంటే ఏ ప్రీ రిలీజ్ జరిగినా, ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా పిలిచేవాళ్ళు, ఎవరు రాశారు, ఎవరిని పిలిచారు, స్కిట్లు చేయించండి, ఇవి చేయించండి, ఇవన్నీ వచ్చే దాంట్లో యాంకర్లు సో కైండ్ సార్. టీవీ ఆడియో ఫంక్షన్లు చేసే యాంకర్స్ కూడా నాకు తెలియకుండా నన్ను చాలా మంది రిఫర్ చేశారు సార్. అబ్బాయి బాగా చేస్తాడు, అబ్బాయి సిన్సియర్ చేస్తాడు అని కూడా నన్ను చాలా మంది రిఫర్ చేశారు సార్.
వాళ్ళందరూ ఎఫర్ట్, వాళ్ళందరూ మరి ఎందుకు నాకు సపోర్ట్ చేశారో తెలియదు. కానీ అలా ఫస్ట్ సినిమా అవకాశం వచ్చేంత వరకు 75 ఎపిసోడ్స్ చేశాను సార్. కానీ 75th ఎపిసోడ్ వరకు వచ్చేసరికి నా దగ్గర సార్ నిజంగా నా దగ్గర అకౌంట్ లేదు అని ఉన్న పెద్ద యాక్టివ్లో ఉండేది కాదు. కానీ విపరీతమైన అప్పుడంతా డబ్బులే కదా సార్, క్యాషే ఇచ్చేవాళ్ళు. విపరీతమైన డబ్బులు ఉండేది సార్ నా దగ్గర. నేను సెటిల్ అవుతున్నానన్న ఫీలింగ్ కంటే నేను సెటిల్ అయిపోతానా ఇక్కడ అన్న భయం వచ్చేసింది. ఎప్పుడైనా సెటిల్మెంట్ అయిపోయిందా? ఇంకా అయిపోయింది లైఫ్. అయిపోతుంది. నేను ఇది కాదు కదా మనం చేయడానికి వచ్చేది. ప్లస్ ఇక్కడ బాగా సంపాదించుకుని వెళ్ళడానికి ఆర్ఎల్స్ నేను ఇక్కడ ఆకలితో ఉండగానే వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. కరెక్ట్. ప్లస్ ఏదో అనిపించింది 75th ఎపిసోడ్ సార్ వచ్చి అన్నపూర్ణలో ఇది ఫ్లోర్ అయితే ఫ్లోర్ ముందు నుంచి దాన్ని చెప్పులు వేస్తే దాన్ని పెట్టుకున్నా. మళ్ళీ నీ దగ్గరికి వచ్చే అవకాశం నాకు కల్పించొద్దు, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాను, దయచేసి ఇక్కడతో మళ్ళీ నీ దగ్గరికి వచ్చే అవసరం నాకు రానివ్వబాక అని దండం పెట్టుకుని వచ్చే బయటికి. 75th ఎపిసోడ్కి మళ్ళీ వెళ్ళలేదు దేవుడి దయ వల్ల. వెళ్ళర్లేండి. అది చెడు మంచి కాదు, అది తక్కువ అని కాదు, ఇది ఎక్కువ అని కాదు. అక్కడ నాకు కాలు పెట్టుకోవడానికి ప్లేస్ ఇవ్వబట్టే ఈ మెట్టి ఎక్కగలిగాను నేను. 100%. అప్పుడు ఆర్టిస్టులతో సార్ ఉన్న అనుబంధం, ఈవెన్ కొంతమంది ఇప్పుడు రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు అయితే మీకు దాదాపు రూమ్మేట్ లాగాను. రూమ్మేటే కదా. అదే అట్లాగా ఉండబట్టే ఆటో రామ్ ప్రసాద్ అనే ఆయనకి అంత ఫేమస్ అయ్యాడు అనేది అనుకుంటారు సార్. దానికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అంటే వాళ్ళతో మీకున్న అనుబంధం సార్. జబర్దస్త్లో స్టార్టింగ్లో ఉన్న ధనరాజ్ గారు, వేణు గారు, తాగుబోతు రమేష్ గారు, వీళ్ళ సెక్టార్ అందరికీ నేను వాళ్ళకి జూనియర్ లాగా వాళ్ళందరూ ప్రసన్నను ఎంకరేజ్ చేయాలి అనుకునే దానిలోనే ఉన్నారు. నేను రాంప్రసాద్ వీళ్ళకి నేను సీనియర్ని. మిగతా రాంప్రసాద్తో కంపారిజన్ లేకుండా తర్వాత వచ్చిన సెగ్మెంట్ అందరికీ నేను కొంచెం సీనియర్ని. సో పై వాళ్ళు అందరూ సార్, ఈవెన్ ధనరాజ్ గారు, వేణు గారు అందరూ నన్ను విపరీతంగా సపోర్ట్ చేశారు, విపరీతంగా ప్రమోట్. ధనరాజు, వేణు అండ్ తాగుబోతు రమేష్ బ్యాచ్కి నిజంగా బలపం కట్టుకుని ఆడు వేరే తాగుబోతు రమేష్ అని ఎవరు నేను ఎందుకు ప్రమోట్ చేశారు. తర్వాత వాళ్ళందరూ మేము ఫ్రెండ్స్ సార్. ఏ పార్టీ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా నన్ను పిలుస్తారు. నేను ఓన్లీ ఎప్పుడన్నా వెళ్తే కనుక ఓన్లీ రాంప్రసాద్ బర్త్డేకి మాత్రం వెళ్తా. నన్ను ఉండాలని వాడు కోరుకుంటాడు, ఎవరున్నా రాకపోయినా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి వాడి బర్త్డేకి వెళ్తా. 10 నిమిషాలు పావుగంట ఉంటా, వచ్చేస్తాను. నేను అంతమంది చాలా సఫికేటింగ్ ఫీల్ అవుతాను. బట్ అందరికీ సార్ జబర్దస్త్లో ఈ విషయంలో నేను చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ ఏంటంటే ఇప్పుడున్న జబర్దస్త్ ఆర్టిస్టుల్లో 90% మందికి అందరూ నన్ను ఇన్స్పిరేషన్ అని ఫీల్ అవుతారు సార్. అవును, చిన్నదైనా పెద్దదైనా. అంటే వీడంటే అని చెప్పకపోయినా కూడా మాకు ఒక రూట్ వేసామన్నా, ఇక్కడ నుంచి పెద్దగా వెళ్ళొచ్చు, పెద్దగా చేయొచ్చు, పెద్దగా ఆలోచించవచ్చు అనే రూట్ వేసామన్నా అని నాతో అందరూ చెప్పారు. ఆల్మోస్ట్ అందరూ చెప్పారు. ఆ విషయంలో నన్ను అంత గౌరవిస్తున్నందుకు వాళ్ళ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నిజంగా కూడా అది ఇట్స్ ఏ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం మీరు అర్హులు. ఎందుకు రీజన్ అంటే ఇప్పుడు వచ్చి చాలామంది కూడా సార్ మాకు జబర్దస్త్ అనే పేరు ఉండటం వల్లే కదా సార్, జబర్దస్త్ అనే ఒక మ్యాజిక్ జరగటం వల్లే కదా అని నాకు చెప్తూ ఉంటే, అరే అమ్మా ఇంత ఒక మంచి పేరు, ఒక చిన్న ఒక షో, ఒక చిన్న టీవీ షో సార్. ఇట్స్ టీవీ షో సార్. ఒక చిన్న 100 కార్లు 100 ఇళ్ళు కొనిపెట్టింది సార్. అదే చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ 100 కార్లు 100 ఇళ్ళు ఇంకా ఎక్కువ సార్. మనం లెక్కలు తీయంగానే చెప్తున్నా. అలా ఉన్న పరిస్థితికి ఈ పేరు ఎవరు పెట్టారు సార్ జబర్దస్త్ అనేది? టీవీ యూనిట్ పెట్టారు సార్. యూనిట్ అంటే అసలు ప్యూర్గా మీ పాత్ర ఏంది అందులో? ఫస్ట్లో సార్ అంటే వెరీ ఇనీషియల్గా నేను అది రాయకపోయి ఉంటే, వీరా రాయకపోయి ఉంటే జబర్దస్త్ వచ్చి ఉండేది కాదేమో, రైటర్గా వచ్చేది కాదేమో. నాకు కాదు, అసలు జబర్దస్త్ అనే షో వచ్చి ఉండేది కాదేమో అని నా ఫీలింగ్. ఓ అబ్బో. ఎందుకంటే ఓన్లీ వీరా నేను ఒక్కడిని రాశా. వీరా సక్సెస్ అవ్వడం వల్ల పిల్లలతో ఇలా చేస్తే పెద్దలతో ఎంత బాగా వస్తుంది, ప్రొఫెషనల్స్తో చేస్తే, కమెడియన్స్తో చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా నుంచి అది స్టార్ట్ అయింది. పిలిచారు, నాతో మాట్లాడారు. నేను 2-3 టీమ్స్కి, ధనరాజ్ టీమ్కి ఆల్మోస్ట్ నేను రాసిన 75 ఎపిసోడ్లు రాశాను. రాఘవ గారికి 1-2 రాసినట్టున్నాను. వేణన్నకు ఒక 5-6-4-5 రాశాను. రఘు గారికి 30-40 రాశాను. రోలర్ రఘుకి, కార్మంచి రఘుకి. సో అట్లాగా 75 ఎపిసోడ్స్ వరకు ఉన్నా. అప్పుడు కూడా సార్ ఏ రైటరు సెట్లో ఉండి ఫస్ట్ నుంచి షార్ట్ అయిపోయేదాకా ప్రాపర్టీలన్నీ సర్ది, సెటప్ అంతా సర్ది, బయటకు వచ్చి ఆర్టిస్టులు బయటకు వచ్చేంతవరకు దగ్గర చూసిన రైటర్ ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్. ఫస్ట్ టైం నేనే ఉండేవాడిని. అప్పుడు కూడా
ఇదే దూరుడు అన్నిటిలో. అంటే నీతో పాటు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరుండేవారు? ఆ డైరెక్టర్ అప్పుడు ఆయన ఉండేవాళ్ళు సార్. ఆయన పేరు నాకు పేర్లు కొంచెం వీక్ నేను, కానీ గుర్తులేదు, కానీ మనిషి తెలుసు. అప్పట్లో ఫస్ట్ డైరెక్టర్ నితిన్ భరత్. బట్ నితిన్ భరత్ వాళ్ళు చాలా లేటర్ వచ్చారు సార్. ఫస్ట్ వేరే ఆయన. సో డైరెక్టర్తో మాకు కానీ ఏడుకొండలు మాత్రం ఫస్ట్ నుంచి ఉన్నాడు. ఏడుకొండలు ఫస్ట్లో ఉన్నారు. ఆయన ఫస్ట్లో అందరినీ కోఆర్డినేట్ చేసి, అసలు అందరికి టీవీ షో చేయడం ఎవరికి ఇష్టం లేని రోజుల్లో అందరిని ఇంటింటికి వెళ్ళి అందరికి టార్చర్ పెట్టి ఒప్పించింది ఏడుకొండలు గారు. ఏడుకొండలు గారు లేకపోతే షో అలా జరిగి ఉండేది కాదు నాకు తెలిసి. వెరీ గుడ్. డెఫినెట్గా. సో అట్లా. కానీ కొన్ని కోట్ల రూపాయలు మింట్ చేసింది సార్ అది ఆ షో విత్ మార్కెటింగ్లో. సార్ మీరు ఒక విషయం సార్, 100 టెన్షన్స్ నుంచి అది కామెడీ, కొంతమంది బూత్ కామెడీ అనండి, పిచ్చి కామెడీ అనండి, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది సార్, ఏదన్నా అనండి సార్, కానీ చాలా స్ట్రెస్ రిలీఫ్ మనకి తెలియకుండా తెలుగులో మనకి కామెడీకి అడుక్కునే పరిస్థితి సార్. అది లేకపోతే. కరెక్ట్ 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 బాగా చెప్పారు, చాలా బాగా మాట్లాడారు సార్. అదే ఇందులోనే బూతు అని ఎవరు లేకుండా మళ్ళీ అందరు చూస్తారు సార్. ఎవరు లేకుండా కాదు సార్, అందరు కలిసే చూస్తారు. కలిసే చూసి విడివిడిగా కమెంట్లు పెడతారు తప్ప. సార్ నేను ఒక చోట ఎప్పుడో ఇంతకుముందు ఎవరికో చెప్పాను నేను, ఎట్ ఏ టైం సార్ మన కలర్ టీవీలో కనీసం 250 ఛానల్స్ ఉంటాయి. 9:30 to 10:30 ఆ 1 అవర్ దాంట్లో 200 గంటలు 249 గంటల కంటెంట్ వేరే చోట ఉంటే అన్ని మానేసి నువ్వు ఇది చూసి మళ్ళీ దీన్నే కమెంట్ చేయడం ఏంటి? కరెక్ట్. 240 గంటల కంటెంట్ ఉంది బయట వేరే 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 నువ్వు చూడాలనుకుంటే. అదంతా వదిలేసి ఇది చూసి మళ్ళీ ఇది బూత్ గీత అంటే ఎలా కుదురుతుంది సార్? సార్ ఇంకొకటి సార్, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అని 600 ఎపిసోడ్లు 500 ఎపిసోడ్ 700 ఎపిసోడ్ దాకా వెళ్ళిపోయినట్టు. అది ఇది కలిపి ఒక 1000 ఎపిసోడ్లు అనుకోండి సార్. 1000 ఎపిసోడ్లు ఇంటూ 6 స్కిట్లు, 6 స్కిట్లు అంటూ 6000 స్కిట్లు, 6000 స్కిట్లు, 6000 స్కిట్లు ఇంటూ స్కిట్కి ఒక 20 జోకులు రాసుకుంటే ఎక్కడి నుంచి తెస్తాడు సార్ ఒక హ్యూమన్ బీయింగ్? 1,00,000 జోకులు ఎక్కడి నుంచి తెస్తాం సార్? అదే అమ్మ, అదే నాన్న, అదే పక్కింటి ఆంటీ, పక్కింటి అక్కయ్య, చెల్లి, చదువు, మందు, బారు, బీరు కంటే వీటి మీదే ఎక్కడి నుంచి తెస్తాం సార్? సూపర్, కరెక్ట్ మీరు చెప్పింది సార్. హ్యూమన్ బీయింగ్ సార్ మనకి అంత జనరేట్ అవ్వవు సార్. అంతే కదా, అందుకే బ్రెయిన్ ఉంటుంది. అది బ్రెయిన్ సార్. మనకి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి సార్. నువ్వు ఒక లావు హైపరాది ఉన్నాడు సార్, ఒక ముసలోడి మీద జోకులు, ఒక ముసలోడి మీద మీరు ఎన్ని జోకులు చెప్తారు చెప్పండి? ఒకడు వయసు అయిపోయింది అనే టాపిక్ మీద ఎన్ని జోకులు చెప్తాం? అయితే 3 నుంచి 4 చెప్తాం. ఆయన 250 1000 చెప్పుంటాడు. ఆ 1001 రాయడానికి బ్లడ్ పడుతుంది. అంతేగా మరి, అది ఆల్రెడీ చెప్పిందిగా అంటారు, పలానా ఎపిసోడ్లో చెప్పేసాం. అంతే. అలాంటప్పుడు మళ్ళీ కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? గ్రేట్ సార్, 100%. అందుకే చెప్తున్నా, చూసే వాళ్ళకి ఎలా ఉన్నా సార్, చేసే వాళ్ళు మాత్రం వాళ్ళు నరకం అనుభవించే రాస్తారు సార్. ఇంకోటి చెప్పండి, ఏ లైన్ తీసుకున్నా ఈ 1000 లైన్స్లో ఏదో దాంట్లో ఉంటుంది. ఏ సిచ్యువేషన్ తీసుకున్నా ఎక్కడో చోట ఉంటుంది. ఏ జోక్ ఉన్నా ఒక సిమిలారిటీ ఉంటుంది. కానీ అర్థంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక లైన్స్ అన్ని కూడా కలిపితేనే కదా సార్ ఒక బుక్ అయ్యేది. డెఫినెట్గా. మళ్ళీ ఆ బుక్ ఇంకో చాట ఎక్కడో రెఫరెన్స్ ఉందంటే ఏం చెప్తాం? అది తప్పు. కానీ అలా బుక్ క్రియేట్ చేయటమే గ్రేట్ అంటున్నాను నేను.